నమస్తే నుదురుబాడు ఎవరు మీ ఎమ్మెల్యే గారు? సుచిత్ర మేడం గారు. మరి శ్రీదేవి గారు ఇంతకాలం మన పార్టీలో ఉన్నారు ఉండి మరి ఈ రోజు జగన్ గారిని తిడుతుంది కదా, ఏమంటారు? అదేం చేయాలి మాకు న్యాయం, అది పెద్ద పనికి మాలింది. అది అన్యాయం చేశాడు జగన్, అందుకే ఏడ్చి బయటకు జగన్ అన్న చెప్పుతో కొడతామని, జగన్ అన్న అంటే చెప్పుతో కొడతాం. ఇంకా మా అన్న మాకు మా గుండెల మీద ఉంటాడు మా అన్న, అంతే సొంత అన్నే మాకు సొంత అన్నే. శ్రీదేవి ఉండవల్లి శ్రీదేవి గారు రాక్షసుడు జగన్, అందుకే టీడీపీలో జాయిన్ అయ్యా అంటుంది. అది పనికి మాలింది. ఫ్లాట్ల కాడ కసరాల కాడ లంచాలు తింటే తీసి అవతలేశాడు. ఈసారి 5-6 పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ గారు ఒక్కరే వస్తున్నారు. షర్మిల వచ్చింది ఈసారి, అన్న నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు, నాకే న్యాయం చేయాలి. మా జగన్ అన్నే వస్తాడు, జగన్ అన్నే వస్తాడు. కాదు ఒక చెల్లెలు కాదు, రాష్ట్రం జిల్లా మొత్తం చెల్లెళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లయినా సీఎం సీట్ ను దించుతా జగన్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఏమంటాడండి చెప్పండి, న్యాయం చెప్పండి. 3 పెళ్లి చేసుకున్నాడు, సీట్ ఎలా ఇస్తారు? ఎలా ఇస్తారు? ఒక్కడికి న్యాయం చేస్తే గెలుస్తాడేమో, పక్కకు ఆ సింగిల్ వెళ్తే గెలుస్తాడేమో. సీట్ ఇవ్వట్లేదు, 3 పెళ్లిలో సీట్ ఎలా ఇస్తారు సార్? ఎలా ఇస్తారు? ఏ రకం ఇస్తారు? ఎవడేడు కడుపుకున్నాడు ఫ్యాన్స్ ఉన్నారంటున్నాడు పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ కూడా చెప్పుతూ కొడతాడు, ఫ్యాన్స్ కూడా మరి జగన్ గారు సిద్ధం అంటున్నారు, మీరు సిద్ధమేనా? మరి చంద్రబాబు గారు 3 సిలిండర్లు ఇస్తా అంటున్నారు, నమ్ముతారా? రావాలి. ఎన్ని జెండాలు వచ్చినా ఈసారి వైసీపీ జెండానే ఎగిరిద్దాం. చల్లబడింది వాతావరణం, ఇంత చాలదా? ఇప్పుడు దాకా ఏంటుంది, మన రావాలి చల్లబడింది చాలా, మన అంటేనే చల్లదానం. డబ్బులు కాదు మాకు జగన్ అన్న కావాలి. రూపాయి అభిమానంగా ఓటేస్తాం, గెలిచింది 3 సార్లు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆడవాళ్ళు మాకు అవసరం లేదు.